నేలపై నుండి సవ్వైన గాని గమనించేవాడు బాలకుడే వేదనిచ్చలే అశ్వాన్ని ఆపి అశ్వములకెళ్ళి దిగిన నేనైనా కానీ ఎటు చూసినా నాకు తవ్వ దొరకడం లేదు. చంద్రవాదం అందుకోని పరమేశ్వర ఎటు చూసినా తవ్వ దొరకడం లేదు. రగరగరగరగరగరగా పరుగులు తీస్తున్నాను. క్షణమైతే నా ప్రాణం పోతాది. చూసుకుంటూ ముందుకు చూసుకుంటూ చూసుకుంటూ రగరగరగరగరగా మేడపై నుంచి రగరగా కిందికి వెనగాని అడిగేశా. మేలు ప్రాణమైన మేలు తీసుకుంటూ మేడల మీదకెళ్ళి గిమ్మ 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 తిరుక్కుంటూ రావగా మారినది మంగళకత్తి మాలు. మంగళకత్తుల మాలు ఒక బేళ్ళు అంటే పడిపోయారు. మాలు వెనకబట్టి మంగళ కత్తులు కాబట్టి వాళ్ళ కొరికి వెనక డొక్కలో నాటుకొని విల 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 కొట్టుకొని జల 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 పానబదులుండే చక్రవర్తి మహారాజు లేటికి వెనగాని మరణించండి. చక్రవర్తి మహారాజు పుష్పక్క చాయ్ పెట్టి ఒకసారి కరెంట్ పోయింది. మాలికింది మాలు మంగళకత్తులో మాలలో పడి ఒక ఆ చక్రవర్తి మహారాజునైనా మరణించాను. చంద్రవాదం అందుకున్న ఆ చంద్రవతి రగరగరగరగరగరగర వచ్చి మాలు కిందికి వెళ్ళి తొంగి మా మాలకుని ముఖం చూశారు. ఇలాంటి మాటలు ఎక్కడ బాగా గుర్తే 7 మేడలల్లా మంగళ కట్ల మాలల పడి అతను వెళ్ళిపోయాడు. ఆహా ఎంత అందం ఉన్నాడు, ఎంత అందం ఉన్నాడు, ఏమి లాయి ఇంత అందమైన బాలుడని నాకు తెలియపాలి. ఎందుకొరకు వచ్చాడు, ఏం అడగదలిచాడు, దాని వివరం అడగక తల్లే. బాలుని మరణం చేస్తానని బాలు వెంట పడ్డాను. రగరగా మంగళకత్తుల మాలకాడికి రగరగా రాని వచ్చాను. నీ వివరాలు తెలుసుకోక తల్లి, నిన్ను అతము చేస్తున్నాను ఎంత పడితే తల్లి పట్టిగా మరణమైపోతావా బాలుడా. నువ్వు ఎంత అందం ఉన్నావు, ఎందుకొరకు ఉన్నాడో నీ బాలుని నేను ఏపుకునేదాన్ని. తీసి ఒక కాడ పెట్టాను, తీసి ఒక కాడ పెట్టి ఇలా కమల ఇస్తాను ఏడుకుంటున్నాను.
కమలేశ్వరిని ఆ కమలేశ్వరిని వరాన్ని జన్మించాది చంద్రవతి దేవి కాబట్టి ఆ కమలేశ్వరుని వరాన్ని వెనక జన్మించాది కాబట్టి ఆ దేవుని వెనక వేలుకుంటున్నది కమలేశ్వరుని దేవుడు. అప్పుడు కమలేశ్వరుడి కళ్ళ చూశాడు. చంద్రవతి చూసినవా రాజాది రాజు వచ్చి మనక తన వదికి వచ్చి మనక కాలం అయిపోయా. అయ్యా కమలేశ్వర అని నా పేరు మనగా పొగుడుతున్నది, నా ప్రార్థన చేస్తున్నది. ఆ తల్లి మనగా సంతాన బలం లేకపోతే మన తల్లిదండ్రికి మనకు సంతానం ఇచ్చినవాడు నేనే. తనకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకునేవాడు నేనే. ఏ బాధ వచ్చినా నా పేరు ఇస్తుంది, నన్నే బాధ చేస్తుంది. ఇక నేను ఏమి చేయాలి? నా గురించి మనకు రంగు గల్లా రాదు వచ్చి సరిపాయన తన బాధలు కష్టాలు తెలుసుకోపోతి, ఎందుకు గురించి అడగపోతి. తన చనిపోయింది, చనిపోతే మనకి ప్రాపదోషులు నాకు ఈ సరిపోయిన రాజును లేపు, లేకపోతే మనం ఈ రాజుతో నేను కూడా కాలం అయిపోతాని బాధపడుతున్నది. ఇక నేను వెళ్ళిపోయి అటువంటి ఒక రాజును నేను లేపుతాను. ఆ కమలేశ్వరుడు అనగా ఫలఫల ఫలఫల మంతరిచి గోరంతా ఊపి తీసి వినంగా చక్రవర్తి రాజు పైన వేసిండు. సిరుసు మండా బతుకుబడి రారాజు దిగ్గులు నచ్చినగప్ప ఇక్కడ ఉంది అమ్మాయి నా ప్రాణం వద్దని మళ్ళా ఉరుకుతున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? దిగ్గులంటే మేలుకొచ్చి లేచాడు, మేలుకు వచ్చి ఎప్పుడు లేచాడు భగవంత ఈశ్వర చూడగా అమ్మాయి దగ్గర ఉన్నది. అమ్మాయికి చేతికి దిగుతున్నా అది ప్రాణం పోతుందని దిగ్గులు లేచి దగ్గర పరుగులు ఇస్తున్నాడు. మళ్ళీ ఎందుకు అంత భయం నీకు? ఏమిటి నేను కూడా నేను క్షణము కూడా ఇది వేస్తున్నాను వేస్తున్నాను వేస్తున్నాను. అయినా అమ్మాయి పోయేవాడు నన్ను అందుకోని పోయినగా ఏ ఊరు ఏ పల్లె అంటున్నది. నాకు ఏదో తెలిగిన మైకం పోతున్నా. ఇదేమి చిత్రము? ఏమమ్మా ఇది దేవలోకము కాదా? దేవలోకం అనుకుంటున్నావా? ఇది దేవలోకము కావచ్చు అనుకుంటుని దేవత అనుకుంటుని. అవునా? ఈ రోజు నా వద్దకు చేరి వచ్చి ఏ ఊరు ఏ పల్లె అంటున్నావు? ఇది దేవలోకము కాదా? నేను అయినగా భూలోకం నుంచి వచ్చిన వాడినైతే ఇది నరలోకం అని నేను గమనించుతాను. నేను వెనక పైనుంచి వచ్చాను కాబట్టి ఇదే దేవలోకం అని నేను అనుకుంటుంది. పరమేశ్వర ఇది దేవలోకం కాదు. మరి ఇది ఏ పట్నం అంటారు? ఇది ఏ పట్నం అంటే గిరికలాగిరి పట్నం ఉన్నది. మా బాబు గిరికలా మారాడు, మా తల్లి ముత్యాల నా పేరు చంద్రావతి. ఇది భూలోకంలో ఉన్నటువంటి గిరికర మహారాజు ఒక గిరికరపురి పట్టమా? ఆ గిరికరపురి పట్టంలో రాజు గిరికర మహారాజు తన బిడ్డ చంద్రవతివా ఎప్పుడు తిరుక్కుంటూ గిర్ర గిర్ర భూషరాజు. అయ్యో
చంద్రవతి పెళ్లి కాలేదు. అయ్యో అయ్యో నాకు కూడా రాలేదు మరి కానీ నేను నీకెందుకు అయ్యో అప్పమ్మా అవును. తెలియక ఆ, తెలియక దారి వెనక దొరకక దారి తప్పి నీ వద్దకు వచ్చాను ఆ, ఇక నా దారి నుంచి చెప్తే నేను దాటి వెళ్ళిపోతాను నీకు దారి ఇవన్నీ పెళ్ళయ్యారా? నాకు కళ్యాణం అయితే కాకపోతే ఏమిటి అయ్యో చెప్పరాదు. నేను ఈ పట్టణం అని రాలేదు నేను నీ కొరకై రాలేదు నీ దేవలోకం అనుకుంటే వచ్చినాయి అయినా దేవలోకము కాదు కదా నేను వెళ్తున్నా ఓ చిన్నవాడా, ఆ, నువ్వు ఇంతకు ముందే నా పట్టణము నా పట్నం వచ్చావు. నీ పట్టణం ఏమిటి నా పట్నమా? అయినా నువ్వు గిరిజనాగిరి పట్నం అని నీ పట్నం పేరే ఉన్నది. అవునా అవును. నీ పట్టణం అనగా గిరిజనాపురి పట్టణము ఆ, మరి నా పట్టణం పేరు చెప్పు అడుగుతున్నా చెప్పవా? నా పట్టణం అనగానే ఎక్కడికి దగ్గరైనా ఆహా, కలికితాపురి పట్టణము అవును. కలికితాపురి పట్టణము పరిపాలించేది ఆహా, నా కన్న తండ్రి వేడగానే కలికిత మహారాజు అవును. తల్లి వేడగానే వటవటి ఒక్క మచ్చావేని వారి గర్భములు లేక లేక కుమారుడు జన్మించాను నా పేరు చక్రవర్తి మహారాజు ఆహా, నేను దేవేంద్ర సభకైనా దేవలోకానికి వెళ్తానని వెళ్తుంటిని అవును. అశ్వ పైన దేవలోకానికి వెళ్తుండగా దారి తప్పి నీ మెడలకి చేరుకున్నాను అంతే. నేను వెళ్ళిపోతాను నాకు దారులు ఇవ్వండి అయ్యో నిన్ను బ్రతికుతున్నది అందుకోసమేనా? నేను మరణించానా ఓ చిన్నవాడా, అవును ఇప్పుడు నువ్వు మరణించావు. అవునా? నువ్వు చనిపోయావు. ఆ. నన్ను గుర్తించిన దేవుణ్ణి ఏడుకుంటే నువ్వు బ్రతికావు. నన్ను వదిలిపెట్టి నువ్వు ఎట్లా పోతావు? నన్ను పెళ్లి వాడాలి. ఓ చిన్నవాడా, ఆ, నిన్ను చూసిన ఒక్క నిమిషమైన నువ్వు ఉండలేకపోతున్నా. దారి పట్టుకొని ఉంటున్నా అనుకుంటా. అందము చూడగా అందము చూడగా రతినాథుడనగా నొప్పు. ఇది ఏమిటి ఓ చిన్నవాడా, అందము చూడగా రతినాథుడనగా నొప్పు. శబరియము చూడగా ఆ చెంపు చక్రధారి నలిని వైరిని పోలినా నలిని వైరిని పోలినా నవ్వు ముఖము. ఓ చిన్నవాడా, నలిని వైరిని పోలినా నవ్వు ముఖము. చూసి మగవారు బలదురే అయ్యో చూసి మగవారు బలదురే సొగసులెంత సొగసులెంత ఓ చిన్నవాడా, ఓరోరి పిల్లవాడా, ఈ పిల్లలు ఉన్నది రా